హలో గాయస్, అందరికీ నమస్తే. నేను మీ శివస్వామి యాదవ్. ఈరోజు వచ్చేసి నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళిన. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చేసి మనకి వేములవాడకి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఈ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర మనం తీసుకున్నట్టయితే అలనాడు త్రేతాయుగముల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిచినటువంటి భగవంతుడైతే ఇక్కడ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ జాతరను అయితే చేసుకుంటారు. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి అతిపెద్ద గుట్ట పైన, అంటే పెద్ద కొండ పైన అయితే వెలిసి ఉండడం మనం చూసుకోవచ్చు. మేము వచ్చేసి వేములవాడకు పోయే దగ్గరలో ఉన్నదని, సమీపంలో ఉన్నదని ఈ నల్గొండ డిస్టిక్ అయితే వచ్చినాం. పచ్చని పైరు పంటలల్లా ఈ యొక్క అడవిలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉండడం అయితే విశేషము. మీ మెట్లు కూడా వచ్చేసి ఒక 2000 మీదికి అయితే ఉంటాయి అన్నమాట. పాత కట్టడాలు, పాత శిల్పి అక్కడ చెక్కినటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మెట్లు అన్నమాట. ఈ మెట్లు ఎక్కిన తర్వాతనే భగవంతుని సన్నిధికి అయితే తీర్చుకుంటాము. ఇప్పుడు మనము ఇవి 100-200 మెట్లు కావు, ఒక 2000కు చిల్లర ఉండొచ్చు ఈ మెట్లు అన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే స్వామివారి దర్శనం కావాలంటే ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కుకుంటా పోతేనే స్వామివారి దర్శనం అయితే మనకైతుంది. మా అదృష్టం అనుకుంటున్నా నీ యొక్క ఈ దర్శనాన్ని, ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కావడము. మనం పైకి వెళ్తున్న కొద్దీ మనకు మొత్తం కొండల మధ్యలో మనకు మెట్లు అయితే కనిపిస్తాయి. ఈ మెట్లని దాటిన తర్వాతనే భగవంతుని సన్నిధికి అయితే మనము వెళ్తామన్నమాట. కొంతమంది మనము భగవంతుని ఎంత నమ్మకముతోటి ఆ భగవంతుని మీద మనము భక్తితోటి వెళ్తే ఖచ్చితంగా మనకు ఏ ముఖాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, శరీర ఆరోగ్యాలు, ముఖ్యంగా సంతానం గురించి అయితే ఇక్కడ మనకి చాలా నిష్టగా భగవంతుడు సంతానం అయితే ప్రాప్తి చేస్తారంట. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి సంతానమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చూస్తారు కదా, ఇది వచ్చేసి గుడి. ఇంకా దగ్గరికి వెళ్ళాలి. పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. కొన్ని కార్లు కూడా, కొన్ని వాహనాలు కూడా పైకి వచ్చే విధంగా కూడా ఉంది. కాకపోతే మేము ఇంకా భగవంతుని మీద భక్తితోటైతే మేము మెట్ల గుంటనైతే వెళ్తున్నాం అన్నమాట. ముందల రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోవడానికి కూడా కొద్దిగా మండపం లాగా మనకు కొంచెం రూమ్స్ లాగానైతే కట్టిరన్నమాట. ఎందుకంటే జాతర టైంలో ఎవరైనా గట్లనే ఉపవాసాలు, శివరాత్రికి కూడా ఉపవాసాలు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉపవాసాలు వదులుకుంటారు కనుక, ఇక్కడ విడిచిపెడతారు కనుక మనకు మెట్ల గుంటనైతే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, వచ్చేసి ఇంకా కొంచెం దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. ఇంకా విశిష్ట ఏమిటంటే ఇక్కడ మనకు నాగేంద్రుడు సాక్షాత్కారంగా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నాగేంద్రుడు అయితే తిరుగుతాడు అనమాట. మాకు కూడా గుడి పక్కపొట్టి గర్భగుడి దర్శనం అయిపోయిన తర్వాత గుడి పక్కపొట్టి అయితే మాకు చిన్న నాగేంద్రునిది అయితే చిన్న గుడి ఉంది. సొరికే ఉందన్నమాట. అంటే ఇప్పుడు సొరంగం అంటారు కదా, ఆ సొరంగ మార్గములల్లో చిన్న నాగేంద్రుడు కూడా మనకు దర్శనం ఇస్తాడు. అది భక్తితోటి చూసిన వాళ్ళకే దర్శనం ఇస్తాడు. మేమైతే చూసినాం. బాగా దేవుని దయ వల్ల నా అదృష్టమో, ఆ దేవిని ఇచ్చినటువంటి నాకు కోరికనో, దేవుడిచ్చినటువంటి ఫలితమో కానీ అక్కడ ఉన్నటువంటి నాగేంద్రుడు అయితే నాకు కనిపించిండు. మీకు ఇంకా ముందల వీడియోలో మీరు అది చూడొచ్చు, నేను చూపిస్తాను అన్నమాట. దగ్గరకైతే వచ్చినాం మనము. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసినటువంటి గుడి. ఈ గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ మెట్లను పైకి ఎక్కి వెళ్ళాలి. లాస్ట్ మెట్లు అనమాట, మనకు ఆఖరి మెట్లు అనమాట. ఈ మెట్లు ఎక్కుకుంటూ పోతే మనకు ఆ గుడి దర్శనం అయితే కనిపిస్తుంది. గుడి సైడ్ పొంటి మనం ఎక్కేటప్పుడు మనకు ఎన్నో గుహలు కనిపిస్తాయి అన్నమాట. ఆ గుహలు దేని గురించి అంటే అప్పుడు ఉన్నటువంటి మునీశ్వరులు, అప్పుడు ఉన్నటువంటి ఋషులు. చూసారు కదా, ఇవి మొత్తం సొరికలే, మొత్తం నేల బొయ్యారాలు అంటారు కదా, అవి నేల మాలికలు అంటారు కదా అది. ఎందుకంటే అప్పుడు మునీశ్వరులు తపస్సు జపం చేసుకున్నటువంటి అతి పవిత్రమైనటువంటి గుహలు. మనము దగ్గరికి వస్తే మనకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మండపము. ఇది అప్పుడు నిర్మించినటువంటి మండపమే. ఈ మండపము
లోపల ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఈ మండపం ఉందగట స్వయంగా రాళ్ళతోటి కట్టినటువంటి మండపం అన్నమాట ఇది. ఈ మండపం ఉంది కదా, ఈ మండపాన్ని సంవత్సరం సంవత్సరం ప్రతి ఏటా పెద్దగా అతి పెద్దగా జాతర అవుతుంది, కళ్యాణం కూడా అవుతుంది. క్షేత్ర పాలకుడు మనకు గరుడు కనిపిస్తాడు, అదేవిధంగా హనుమంతుడు కనిపిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ధ్వజస్తంభము, అంటే గుడికి ఎదురుగానే ఉంటుంది. దానికి పక్కకే ఒక పెద్ద మండపం కూడా ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు హనుమంతుడు అన్నమాట. హనుమంతుని ముందల మనకు ఒక చిన్నది మనకు ఒక రోకలిలాగా ఉంది. ఆ రోకలి స్వయంగా అక్కడ ఒక చిన్న రాయి ఉంది. ఆ రాయి మీద నిలబడి మనం ఆ రోకలు లేపితే మనకు సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మిక. మొత్తం వచ్చేసి గుట్ట పైన వెలిసినటువంటి స్వయంగా వెలిసినటువంటి గుడి అన్నమాట. ఓ ధ్వజస్తంభం పక్కకే మనకు కోనేరు కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం కూడా చూడండి రాయితోటి అప్పుడు ఇలా కట్టినారు. ఇప్పుడు మనం వచ్చేసి గర్భగుళ్ళకైతే వెళ్దాము. ఈ గర్భగుళ్ళ విశిష్టత ఏమిటంటే, ఆ లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు ఒక గుండుకైతే వెలిసినడం మనం చూడొచ్చు. ఆ సాక్షాత్తు ఆ గుండుకు వెలిసి నిశ్వాస ఉచ్ఛ్వాస అంటే ఊపిరి తీసుకోవడం వదలడం అయితే జరిపిస్తాడు. ప్రపంచంలో ఊపిరి తీసుకునే ఒకే ఒక్క దేవుడు ఇదే లక్ష్మీ నరసింహస్వామి. ఆయనకు కింద ఒక చేతి దగ్గర ఒకటి మనకు దీపం ఉంటుంది, తలపైన చేతి పైన ఒకటి దీపం ఉంటుంది. ఆ దీపం అనేది కింది దీపం సైలెంట్గా ఉంటుందట, పై దీపం మాత్రం ఎప్పుడూ కదులుతూ ఉంటుందంట. ఎందుకంటే ఆయన నిశ్వాస ఉచ్ఛ్వాస ఊపిరి పీల్చుకుంటూ వదులుతాడు కదా, అందువల్ల మీది ఎప్పుడు కదులుతుంది. ఎందుకంటే నా ఆగ్రహము. అప్పుడు మీకు చెప్పినా కదా నేను, అక్కడ మనకు నాగేంద్రుడు స్వయంగా ఒక సొరికల ఉన్నాడని. ఆ సొరిక వచ్చేసి ఇదే స్వయంగా కదులుతాడు. ఆ నాగేంద్ర స్వామి కళ్ళు కూడా చెక్ చెక్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ కిందికి వెళ్తే ఇంకా 46 ఇంకా సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం కూడా పోతే మనకు సాక్షాత్తు ఇంకా నరసింహస్వామి టెంపుల్స్, నరసింహస్వామి గుళ్ళు ఎన్నో మనకు దర్శనం ఇస్తాయంట. మేమైతే ఇక్కడ నాగేంద్రుని దర్శనం చేసుకున్నాం. మేము వచ్చిన దాంట్లో ఒక 5 మందికి 6 మందికి మాత్రమే మాకు ఆ నాగేంద్ర స్వామి దర్శనం అయితే ఇచ్చిండు. ఇంకా మనము లాస్ట్ అండ్ బట్ లీస్ట్ మనకు చూపించేది ఈ గరుడు ఈ క్షేత్ర పాలకుడు. ఇక్కడ గుడిని కాపాడుతూ ఈ గరుత్మంతుడు మనకు దర్శనం ఇస్తాడు. ఖచ్చితంగా నా ఛానల్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీ నరసింహ దేవ